ఇదే ఫైనల్. ఇక ఆఫీసులకు రాకపోతే మీ ఇష్టం. ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులకు ఇచ్చిన వార్నింగ్ ఇదే. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు మార్చి ఆఖరికల్లా ఆఫీసులకు రావాల్సిందేనని డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. తాజాగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫీసుకు వచ్చి పనిచేసేందుకు ఉద్యోగులకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించామని, గడువు తేదీ వివరాలను తమ ఉద్యోగులకు తెలియజేశామని వెల్లడించారు. ప్రస్తుతానికి 65% మంది ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీసుకి వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు. కోవిడ్కు ముందు ఉన్న వర్క్ మోడల్ను తిరిగి ప్రవేశపెట్టాలని టీసీఎస్ యోచిస్తోందని ఆయన తెలిపారు. వర్క్ ఫ్రం హోంతో ఇటు ఉద్యోగులకు అటు కంపెనీకి ఇద్దరికీ ఇబ్బందికరమని సంస్థ పేర్కొంటోంది. ఉద్యోగులను ఆఫీసుకు రప్పించడం వెనుక భద్రతా కారణాలున్నాయని, సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని సుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఈ సవాళ్లను అధిగమించే అవకాశం ఉండదని చెప్పారు. 3వ త్రైమాసికంలో అమెరికాలోని తమ యూనిట్లలోని ఒకదానిలో సైబర్ సెక్యూరిటీ సమస్య వచ్చినట్లు తెలిపింది ఇన్ఫోసిస్. దీంతో పలు అప్లికేషన్లు అందుబాటులో లేకుండా పోయినట్లు పేర్కొంది. అంతకుముందు డిసెంబర్లో హెచ్సీఎల్ టెక్ సైతం రాన్సమ్వేర్ సంఘటన ఎదురైనట్లు తెలిపింది. అయితే దాంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఈ క్రమంలో టీసీఎస్ కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ జనవరి 11 నాటి డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల ప్రకటనలో 65% మంది ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీసులకు వస్తున్నారని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికర ప్రాతిపదికన 5,680కి పడిపోయింది. టీసీఎస్కు హెడ్ కౌంట్ తగ్గటం ఇది వరుసగా 2వ త్రైమాసికం. Q2లో ఉద్యోగుల సంఖ్య 6,333కు తగ్గింది. గత డిసెంబర్ 31 నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,03,305. అయితే టీసీఎస్ హెచ్చరికతో ఉద్యోగులు ఆఫీసుకు వస్తారా రారా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.